అద్భుతమైనటువంటి ప్లాంటేషన్ చేద్దాం, ల్యాండ్స్కేపింగ్ చేద్దాం. చదువు కొనుక్కోలేని పేద బిడ్డలు వచ్చేటువంటి పాఠశాలని పర్యావరణ హితమైన పాఠశాలగా, ప్రకృతి శోభిల్లేటువంటి పాఠశాలగా దీన్ని మార్చుకోవడంలో మా వంతుగా హెడ్ మాస్టర్ గారికి, స్టాఫ్ మెంబర్స్కి, మీ అందరికీ వందే మాతరం నుంచి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ నుంచి పూర్తి సహకారం మీకు అందుతుంది. అయితే ఇక్కడ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత. నేను ఒక స్కూల్కి వెళ్ళాను అనా, నేను ఒక స్కూల్కి వెళ్ళి గ్రౌండ్ అంతా తిరిగి వస్తే నాకు ఇంత చిన్న పేపర్ ముక్క కూడా కనిపించదు. నేను మొత్తం స్కూల్ తిరిగేసి వస్తే ఎక్కడ కూడా విద్యార్థులు తిని పడేసినటువంటి అన్నం మెతుకులు కూడా కనిపించలేదు. నేను కొన్ని స్కూళ్ళకి వెళ్ళి చూశాను, అంగడి కంటే అధ్వానంగా ఉన్నాయి ఆ బడులు కూడా. ఆ పిల్లల్లో స్పృహ లేదు, ఆ గ్రామస్తుల్లో స్పృహ లేదు. మన బడి మన ఇంటికంటే చాలా గొప్పగా ఉండాలి. మన బడి సామాజిక దేవాలయం. హిందువులందరూ గుడికి వెళ్తే, ముస్లింలందరూ మసీదుకి వెళ్తే, క్రిస్టియన్లందరూ చర్చికి వెళ్తే సబ్బండ సమాజం ఏకమై వచ్చే సామాజిక దేవాలయం మన ప్రభుత్వ పాఠశాల. దీని పరిశుభ్రత, దీని భద్రత, దీని భవిష్యత్తు పెద్దసారిగా మనదా, కమిషనర్ గారిగా మనదా, మనది. అక్కడ ఏదైనా పేపర్ ముక్క కనిపించింది, చెత్త కనిపించింది, ఎవరో ఒకరు వచ్చి తీయాలా, మనకి మనం తీయాలా? విజ్ఞత కలిగిన విద్యార్థి ముందుగా స్పందిస్తాడు. బాగా చదువుతున్న వాళ్ళు విద్యావంతులు కాదు, విచక్షణతో ఆలోచించేవాడే విద్యావంతుడు. గుర్తుపెట్టుకోవాల్సిన మాట. డిగ్రీలు ఉన్నవాడు విద్యావంతులు కాదు. సమాజం, ప్రకృతి, పర్యావరణం సహజ సిద్ధంగా సంవేదనతో ఆలోచించేవాడు విద్యావంతుడు. ఎంతమంది మీలో విద్యావంతులు ఉన్నారు? నేను విద్యావంతుడిగా ఆలోచిస్తాను, నేను విద్యావంతుడిగా స్పందిస్తాను, నేను విద్యావంతుడిగా నిర్ణయం తీసుకుంటాను, నేను విద్యావంతుడిగా అందరికీ ఆదర్శంగా ఉంటాను. హ్యాట్స్ ఆఫ్. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు.